ఇవి కేంద్రంలో ఉన్న వాళ్ళకి తెలీదా? లేకపోతే సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు తెలీదా? దానికంటూ ఒక లా ఉంది. దానికంటూ ఒక వ్యవస్థ ఉంది కదా! ఢిల్లీ వెళితే రాష్ట్ర అభివృద్ధి గురించో, లేకపోతే దేశ భవిష్యత్తు గురించో, లేకపోతే రాష్ట్రంలో యువత భవిష్యత్తు గురించో మాట్లాడతానా? లేకపోతే ఎవరినో జైల్లో వేయండి, వాళ్ళకి బెల్ట్ కట్టండి, వీళ్ళకి గొలుసులేయండి అని అడుగుతానా? అది కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సర్దార్ వల్లభాయ్ పటేల్ తరువాత మళ్ళీ అంతటి ధైర్యం ఉన్న, అంతటి సమర్థత ఉన్న నాయకుడు. ఆయన్ని ఇవన్నీ నేను అడుగుతానా అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశంలో, పార్లమెంటరీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడి చాలా విషయాల మీద ఆయన రెస్పాండ్ అయ్యారు. చాలా విషయాలకు క్లారిటీ కూడా ఇచ్చారు. ముఖ్యంగా ఈ మధ్య ఆయన మీద, ఆయన పార్టీ జనసేన మీద జరుగుతున్న ఒక దాడి, ముఖ్యంగా కొన్ని వెబ్సైట్లు, కొన్ని సోషల్ మీడియాల్లో ఛానళ్ళు, పుట్టగొడుగుల్లో వచ్చిన యూట్యూబ్ ఛానళ్ళు, వీళ్ళందరూ ఆయన ఏది పడితే అది మాట్లాడేయచ్చు. అంటే పవన్ కళ్యాణ్ ఒక సాఫ్ట్ టార్గెట్లా కనిపిస్తారు. పైకి ఆయన నెమ్మదిగా ఉంటాడు, ఆయన పనేది ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఊరికే ప్రతి వాళ్ళకి సమాధానం చెప్పి ఆగి ప్రతి వాళ్ళకి రాళ్ళు వేసిన వాళ్ళకి రాళ్ళు తీసి ఇవ్వడం ఇవన్నీ చేయరు కాబట్టి ప్రతి వాళ్ళు రాళ్ళు వేస్తారు. సరే, ఎవరు పడితే వాళ్ళు వేసారు అనుకోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్కి బాగా పరిచయస్తులు. పవన్ కళ్యాణ్ ఒకప్పుడు ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు అవన్నీ పెట్టినప్పుడు కలిసి కూర్చుని మాట్లాడిన ఒక విశ్లేషకుడు. ఆయన ఇంట్లో పెళ్ళికి కూడా సాధారణంగా పవన్ కళ్యాణ్ మీరు పెద్ద పనిగట్టుకు రావక్కర్లేదులని నేనే వస్తానని చెప్పి అంత ఆత్మీయ సంబంధం కలిగిన నాగేశ్వర్, ప్రొఫెసర్ నాగేశ్వర్, ఆయన పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి అమిత్ షాతో జగన్ జైల్లో వేయించమంటే కాదు కాదు, మీరు మీ పని చూసుకోండి, నాకేం చేయాలో తెలుసు, అట్లా కాదు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ షా ఇవన్నీ చెప్పారని ఏదో విశ్లేషించారు వారు. సో దానికి నిన్న మొట్టమొదటిసారి డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయ్యారు. సో యాక్చువల్గా ఆ ఇన్సిడెంట్ క్లోజ్ అయినట్టే. ఎందుకంటే ఎప్పుడైతే నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని నాగేశ్వర్ చెప్పారో, ఉపసంహరించుకుంటున్నాను, అంతకుముందు మనోహర్ గారు రిక్వెస్ట్ చేశారు, మీ మీద అందరికీ గౌరవం ఉంది, ఎందుకు ఇలా మాట్లాడారని. పవన్ కళ్యాణ్ కూడా నిన్న పేరు ఎత్తలేదు, కానీ ఈ అంశం గురించే మాట్లాడారు. బట్ ఇదే విషయాన్ని చెప్తా తర్వాత నేను నాగేశ్వర్ కూడా ట్వీట్ చేశారు, మీరు జనసేన దీని మీద ఎవరిని రెస్పాండ్ అవ్వద్దన్నారు, నేను వెనక్కి తీసుకున్నాను, సో దయచేసి ఇంక దీని ఇక్కడితో వదిలేద్దామని. ఎస్, అది పెద్ద విషయం కాదు, అయిపోయింది. కానీ ఇది జరగాలని కోరుకుంటూ ఉన్నది, ఇలాంటి ఇష్యూస్ ఇంకా ఇంకా రావాలని కోరుకుంటూ ఉన్నది. ఏమన్నా ఒక చిన్న విషయం వస్తే కులాన్ని తీసుకొచ్చేసి, లేకపోతే వర్గాలను విడదీసేసి అక్కడ చలి కాచుకోవాలి, ఆ చలికి మంట కాచుకోవాలని చూసేవాళ్ళు ఎవరు? వైఎస్ఆర్సీపీ, ఆ పార్టీ అధినేత జగన్. అందుకే నన్ను ఆయన మాట్లాడితే కులం అంటారు. నేనైనా కుల రాజకీయాలు చేయడానికి వచ్చానా? అసలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాను? ఒక సూపర్ స్టార్డమ్ ఉండి, నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, పర్ డే హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న నటుడు ఇండియాలో పవన్ కళ్యాణ్. నేను ఆ నెంబర్స్ చెప్పను, బాగుండదు, అవి ఓపెన్గా చెప్పకూడదు కాబట్టి. కానీ హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్ ఆయన పర్ డే. అలాంటివన్నీ వదిలేసి ఎందుకు వచ్చాను రాజకీయాల్లోకి? నేను ఆయన చెప్పుకున్నారు ఎందుకు వచ్చాను, నేను నా జర్నీ ఏంటి. అక్కడెవరో పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిపోతే నన్ను చావగొట్టాను, నువ్వు ముఖ్యమంత్రి అవ్వలేదు, నువ్వు ముఖ్యమంత్రి అవ్వలేదని. వాళ్ళు అంటే నవ్వుతూనే మాట్లాడారు ఆయన. ఒక కొంత ఆహ్లాదకర వాతావరణం క్రియేట్ చేస్తూనే ఇవ్వాల్సింది ఇచ్చేశారు నిన్న కార్యకర్తలకి, వైసీపీకి, లేకపోతే కూటమిలో ఉన్న నాయకులకి, ఆయన అభిమానులకి, అందరికీ. ఇప్పుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి అభిమానులు సీఎం 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 అంటారు. ఏం చేశారు? ఓడించారు కదా 2 చోట్ల. పక్క రాష్ట్రంలో ఏం చేశారు? హాలోగ్రాములు పెట్టుకుని కటౌట్లు పెడితే సీఎం చేసేసారు. అంటే అక్కడ అభిమానులందరూ ఒక తాటిపైకి వచ్చి నిలబడ్డారు. ఇక్కడ కులాల వారీగా, పార్టీల వారీగా, ప్రాంతాల వారీగా విడిపోయారు. అదే ఆయన చెప్పింది. పైగా సిచ్యుయేషన్ వాడుకుని నేనే అయిపోవాలనుకుంటే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు భలే అయిందిలే అని ముందుకెళ్ళిపోయి నేను ముఖ్యమంత్రి అయిపోవడానికి ప్రయత్నాలు చేసేవాడిని కదా. అది కాదు, పదవుల కోసం కాదు. మళ్ళీ నిన్న ఆయన క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే దీని మీద ఒకదంపుడు వాయించేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఆయన క్లారిటీ ఇచ్చారు. నేను క్లియర్గా ఉన్నాను, నేను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానో నాకు స్పష్టత ఉంది. నన్ను జనసేన అని అన్నారు కదా, వ్యూహాలు నాకు వదిలేయండి, నేను చూసుకుంటా, మీరు బ్లైండ్గా ఫాలో అయిపోండి అంతే నేను చెప్పిందని. ఎందుకంటే ఆయనకి ఖచ్చితంగా పక్కాగా ఏదో వ్యూహం ఉండే ఉంటుంది కదా. ఇవాళ క్లిష్ట పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి ఆ రోజు చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు బేషరతుగా మద్దతు ఇచ్చి జైలు ముందు మాట్లాడిన వ్యక్తికి, రాష్ట్ర రాజకీయాన్ని జస్ట్ ఇలా ఫ్లిప్ చేసిన మనిషికి ఏదో క్లారిటీ లేకుండా ఉండదు కదా. అదే చెప్పారు ఆయన పార్టీ కార్యకర్తలకి, నాయకులకి. నిజంగానే నాయకుడు ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు, ఆయనే కదా నిర్ణయాలు తీసుకుంటాడు. వ్యూహాలు ఆయనకు వదిలిపెట్టేస్తారా, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు రోజుకొకళ్ళు వెళ్ళి ఇలా చేయండి సార్, అలా చేయండి సార్ అని చెప్తారా?
చెప్పరు కదా, ఏ పార్టీ అయినా అంతే, అది జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీ అయినా. సో ఇంకా నేను ఆయన చాలా అంశాలు ప్రస్తావించారు. ఊరికే ఆ, ఏం మాట్లాడకుండా ఉన్నాం కదా అని ప్రతివాడు రాళ్ళేస్తే లేకపోతే ఏది పడితే అది నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఇక చూస్తూ ఊరుకోము, మేము రియాక్ట్ అవుతాము అని. అలాగే కార్యకర్తల విషయంలో ఆయన ఒక చాలా కీలకమైన కామెంట్ ఏం చేశారంటే, ఏమైపోయింది ఇంతకు ముందున్న పౌరుషం, నాకు అలాగే ఉంది, నేను పోరాడుతూ ముందుకెళ్తాను, మీకు ఉండాలి, పదవులు వచ్చాక ఆ పౌరుషం తగ్గిపోయిందా, పటిమ ఏమన్నా తగ్గిపోయిందా అని చెప్తూనే, నేను తీసుకునే నిర్ణయాలు ఎవరికైనా నచ్చకపోతే, మీరు ఒకవేళ ఉబే చెయ్యలేకపోతే హ్యాపీగా మీరు వెళ్ళిపోవచ్చు, అది కూడా చెప్పారు ఆయన. ఉండాలో వద్దో మీరు నిర్ణయించుకోండి అని. అలాగే ప్రతిపక్షాల విషయంలో ముఖ్యంగా, ప్రతిపక్షం అంటే ఏముంది, ఇంకా వైసీపీ ఒకటే కదా, వాళ్ళకి చెప్పాల్సిన వాళ్ళకి చెప్పారు. కూటమిలో కూడా నేను చాలా సర్దుకునే ఉంటాను, అది ఒక పార్టీ కోసం కాదు, 5 కోట్ల మంది ప్రజల కోసం, గతంలో చెప్పినప్పుడు ఇదే చెప్పారు. సో వన్స్ ఫర్ ఆల్ మళ్ళీ ఇంకోసారి అందరికీ క్లారిటీ వచ్చినట్టు అయిందా, ఇంకా కొన్ని ప్రశ్నలు ఏమన్నా మిగిలిపోయాయి? మాట్లాడదాం ఒక బ్రేక్ తర్వాత, షార్ట్ బ్రేక్.